జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజ కులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మా జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీ భగవద్గీత మనం త్రయోదశాధ్యాయ క్షేత్రజ్ఞ విభాగ యోగ. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషః చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఇలా అన్నాడు, ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అంటే ఏమిటి అంటే శ్రీ భగవాన్ వాచ ఏమంటున్నారు స్వామి, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నట్ట, కౌంతేయ, ఈ దేహాన్నే క్షేత్రం అంటారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడినే క్షేత్రజ్ఞుడిని అంటారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని దేహాలలోనూ వర్తించే నన్నే క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుడిని గుర్తించడమే యథార్థ జ్ఞానమని నా మతం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యా యద్వికారి తతచ్చయత్ స చ యో యత్ప్రభావచ్చ తత్సమాదేన మే శృణు. క్షేత్రం ఎటువంటిదో, ఎలాంటి ఆకార వికారాలు ఉన్నాయో, దీనివల్ల ఏ విధంగా కలిగిందో, క్షేత్రజ్ఞుడు ఎవరో, ఎటువంటి వాడో సంక్షేపంగా చెబుతాను విను. ఋషిభిః బహుదా గీతం ఛందోభిర్వినైరైః పృథుః బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషులు క్షేత్రజ్ఞ స్వరూప స్వభావాలను అనేక రకాలుగా చెప్పారు. బ్రహ్మసూత్రాలు వాటిని నిస్సంశయం చేస్తూ విపులంగా వివరించాయి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతచేతనః ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ఉదాహృతం. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇచ్ఛాద్వేష సుఖదుఖాలు, దేహేంద్రియ సమూహం, తెలివి, ధైర్యం ఇవన్నీ కలిపి క్షేత్రం అని సంక్షేపంగా చెప్పబడింది. అమానిత్వమదంభిత్వం అహంసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనో శౌచం శైర్యమాత్మ వినిగ్రహ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. అభిమానము, డంబము లేకపోవటము, అహింస, ఓర్పు, నిష్కాపట్యం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన సంసార సుఖదుఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం. తర్వాత
అశక్తిరనభిష్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపతిషు మయి చానన్యయోగేన భక్తిర్వ్యభిచారిణీ వ్యక్తదేశసేవిత్వం అరతిర్జనసంసృతి అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. భార్యాపుత్రాదులు గృహారామాలయందు నిర్మమత్వం శుభాశుభాల ఎడల సమత్వం ఇతర చింతలని వదిలిన మాయందే అనన్యభక్తి కలిగి ఉండడం, ఏకాంతవాసం, సందోహాలకు ఎడంగా ఉండటం, నిరంతర ఆత్మజ్ఞాన తత్వజ్ఞాన విచారణ ఇవన్నీ కలిపి జ్ఞానమని చెప్పబడుతోంది. ఇందుకు వ్యతిరేకమైనదే అజ్ఞానం. జేయో యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. తెలుసుకోవడానికి ఏది యోగ్యమైనదో, దేనిని తెలుసుకుంటే మోక్షం వస్తుందో చెబుతాను. అది సనాతనమైన పరబ్రహ్మము. దానిని సత్పదార్థమని కానీ అసత్పదార్థమని కానీ చెప్పడానికని అవకాశమే లేదు. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఎటు చూసిన కాళ్ళు, చేతులు, తలలు, ముఖాలు, చెవులు కలిగి ఈ విశ్వమంతటా అదే వ్యాపించి ఉంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఆ పరబ్రహ్మత్వం సర్వేంద్రియాలయందున కలిసి ఉన్నట్లు కనబడుతున్నా కలవదు. దేనితోనూ కలిసి ఉండకపోయినా అన్నిటినీ ధారణ పోషణం చేస్తూ ఉండేది. నిర్గుణమై ఉండి గుణాలను అనుభవించేదని తెలుసుకో. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అది సర్వభూతాలకు లోపల బయట కూడా ఉంది. చరాచర స్వరూపం అదే అయినప్పటికీ అతి సూక్ష్మమైన దవటం వల్ల తెలుసుకోవడానికి అసాధ్యం. గుర్తించిన వారికి చేరువలోనూ అజ్ఞులకు దూరంలోనూ ఉంటుంది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభక్తుడు చ తరజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణు చ. ఆ పరమాత్మ ఆకాశం వలె అఖండమై పరిపూర్ణమై ఉండి కూడా చరాచర భూతాలలోనూ విభక్తమైన దాని వలె కనబడుతోంది. సర్వభూతాలను పోషించేది, దిగమృంగేది, పునఃసృష్టించేది అదే. తర్వాత జ్యోతిషామతితజ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అది సూర్యాగ్నులకు తేజాన్ని ఇస్తుంది, చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, అదే జ్ఞేయం. జ్ఞానంచే పొందవలసినది సర్వహృదయ అంతర్యామి ఆ బ్రహ్మమే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావోయో పపద్యతే. క్షేత్ర జ్ఞాన జ్ఞేయాల గురించి నీకు సంగ్రహంగా చెప్పాము. ఈ మూడు తెలుసుకున్నవాడు నాకు భక్తుడై మోక్షాన్ని పొందగలడు. ప్రకృత్యం పురుషం చైన విధ్యానాది ఉభామషి నికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్
ప్రకృతి పురుషులు తెలియబడని అనాది అని తెలుసుకో. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖ దుఃఖాలు ప్రకృతి వల్లనే పుడుతున్నాయి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. దేహేంద్రియాల కర్మత్వానికి ప్రకృతి, సుఖ దుఃఖాల అనుభవానికి పురుషుడు హేతువులుగా చెప్పబడుతున్నారు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ప్రకృతి కృత దేహగతుడై ఉండి జీవుడు ఆ ప్రకృతిచే ఉత్పాదితాలైన గుణాల వలన సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. వివిధ యోనులందరి జన్మలకు గుణసంగమే కారణం. ఉపద్రష్టానుమంగా చ భక్త భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. తాను ఈ దేహమందే ఉన్నప్పటికీ దేహం కన్నా అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షి మాత్రుడు, పోషకుడు, భోగి అయిన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయో విజాయతే. ఇలా జీవుని గూర్చి, గుణాలతో ఉన్న ప్రకృతిని గూర్చి బాగా తెలుసుకున్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన జపరే. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధమైన సూక్ష్మబుద్ధితో హృదయంలో చూస్తున్నారు. కొందరు యోగజ్ఞానం వల్ల, కొందరు జ్ఞానయోగం వల్ల, మరికొందరు నిష్కామయోగం ద్వారాను పరమాత్మను దర్శిస్తున్నారు. అన్యే త్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరం చైవ మృత్యుం శృతిపరాయణాః. ఈ ఆత్మ తత్వ అంటే తెలియని వారు కొందరు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా మృత్యురూపమైన సంసారం నుంచి నిస్సందేహంగా తరిస్తారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం సావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. అర్జున, స్థావర జంగమ రూపమైన చరాచర జీవ సర్వస్వం కేవలం క్షేత్రజ్ఞుల సంయోగ జనితమేనని తెలుసుకో. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యతం యః పశ్యతి స పశ్యతి. సర్వ భూతాలలోనూ సమానంగా ఉండి ఆ భూతాలు నశించినా సరే తాను మాత్రం నాశనం కానట్టి ఆ పరమేశ్వరుణ్ణి చూడగలిగిన వాడు మాత్రమే నిజమైన ద్రష్ట. సమో పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహీనస్యాత్మానం తతో యాతి పరాంగతిం. పరమేశ్వరుని సర్వత్రా సమానంగా చూసేవాడు తన్ను తాను పాడు చూసుకోడు. దానివల్ల అతడు పరమమైన గతిని పొందుతాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. సర్వకర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని, ఆత్మకు కర్తృత్వం లేదని తెలుసుకున్నవాడే జ్ఞాని. యథా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అన్ని భూతాలను ఆత్మపరంగా చూస్తూ అవన్నీ ఆత్మయందే పుట్టి ఆత్మగతమై సర్వత్రా నిండి ఉన్నాయని గ్రహించినప్పుడే మానవుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ
న కరోతి న లిప్యతే. అర్జున, పరమాత్మ పుట్టుక, గుణం, వికారం లేనిది కావడం చేత దేముందున్నప్పటికీ కర్తృత్వం కానీ కర్మఫల సంబంధం కానీ తనకు ఉండవు. యథా సర్వగతం సాక్షాన్మతు ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానో పలిప్యతే. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మభావం వల్ల దేనిని అండని విధంగానే ఆత్మ వివిధ శరీరాలలో ఉన్నప్పటికీ వాటి గుణాలు ఆత్మకు అంటవు. యథా ప్రకాశయత్యేక కృత్నం లోకమివం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్నం ప్రకాశయతి భారత. ఒకే ఒక్క సూర్యుడు జగత్తునంతా ప్రకాశింపజేస్తూ ఉన్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రములైన సర్వదేహాలను ప్రకాశింపజేస్తున్నాడు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రజ్ఞుల భేదాన్ని, సర్వభూత కారణమై మాయా అయిన మాయాబంధాన్ని నివర్తించే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వల్ల తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగ మను 13వ అధ్యాయము సమాప్తము. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీహక్కాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.